మినసాన్ కొన్నిచివా. సో ఇప్పుడు మనం లెసన్ 10 స్టార్ట్ చేసేద్దాము. ఇమాస్ అంటే ఎగ్జిస్ట్ లేదా బీ. నెక్స్ట్ అరిమాస్, ఇది కూడా ఎగ్జిస్ట్ బిఏ. సో ఎగ్జిస్ట్ బిఏ, ఇది ఇమాస్ అనేది ఎందుకు వాడతారంటే రిఫరింగ్ టు యానిమేట్ థింగ్స్. అరిమాస్ అనేది రిఫరింగ్ టు ఇన్యానిమేట్ థింగ్స్. సో ఇది మనం గ్రామర్లో చెప్పుకుందాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇరోనా అంటే వేరియస్. ఒతోకొనో హితో మ్యాన్, ఒన్నానో హితో ఉమెన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు జపనీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇస్తారనమాట, ఒతోకొనో హితో మాట్లాడుతున్నట్టు, ఒన్నానో హితో మాట్లాడుతున్నట్టు. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ విచ్ వర్డ్ ఇస్ వాట్. ఇదేంటి ఏంటి, ఇదంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. సో ఒతోకొనో హితో ఇస్ మ్యాన్ అండ్ ఒన్నానో హితో ఇస్ ఉమెన్. అదే బాయ్ అయితే ఒతోకొనోకో, ఒన్నానోకో గర్ల్. ఓకే. నెక్స్ట్ ఇను అంటే డాగ్. నెకో అంటే క్యాట్. కీ అంటే ట్రీ లేదా వుడ్. నెక్స్ట్ మోనో థింగ్. నెక్స్ట్ ఫురూమ్ ఫిల్మ్. దెన్షి బ్యాటరీ. హకో అంటే బాక్స్. స్విచ్. రైజోకో రెఫ్రిజిరేటర్. తేబురు అంటే టేబుల్. నెక్స్ట్ బెడ్. తన అంటే షెల్ఫ్. దోआ అంటే డోర్. మదో అంటే విండో. నెక్స్ట్ పోసుతో అంటే మెయిల్ బాక్స్ లేదా పోస్ట్ బాక్స్. బీరు అంటే బిల్డింగ్. కోయన్ అంటే పార్క్. కిసాతెన్ అంటే కాఫీ షాప్. హోన్యా అంటే బుక్ స్టోర్. యా అంటే స్టోర్. సో హోన్యా అంటే హోన్ అంటే బుక్, యా అంటే స్టోర్, బుక్ స్టోర్. నెక్స్ట్ నోరీబా అంటే ఏ ఫిక్స్డ్ ప్లేస్ టు క్యాచ్ టాక్సీస్ ఆర్ ట్రైన్స్ ఎక్సెట్రా. సో ఆటో స్టాండ్, ట్యాక్సీ స్టాండ్ అంటారు కదా, సో అది. నెక్స్ట్ ప్రిఫెక్చర్. కెన్ అంటే ప్రిఫెక్చర్ అంటే ఏంటంటే జపాన్లో, ఇప్పుడు మనకి ఇండియాలో స్టేట్స్ ఎట్లానో జపాన్లో ప్రిఫెక్చర్స్ అట్లా అనమాట. ఓకేనా. సో వాళ్ళు స్టేట్ని కెన్ అని, ప్రిఫెక్చర్ అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ పైన కింద పక్కన వెనక రైట్ అండ్ లెఫ్ట్ ఇవన్నీ ఎలా మాట్లాడతారు అనేది చూద్దాం. ఉవే అంటే ఆన్, అబవ్. షిత అంటే అండర్, బిలో, బినీత్. మాయే అంటే ఫ్రంట్, మాయే. ఉషిరో అంటే బిహైండ్ లేదా బ్యాక్. మిగి అంటే రైట్ సైడ్. హిదారి అంటే లెఫ్ట్ సైడ్. నకా అంటే ఇన్సైడ్. సోతో అవుట్ సైడ్. తొనారి అంటే నెక్స్ట్ డోర్. చికాకు నియర్, విసినిటీ. ఐదా బిట్వీన్, అమాంగ్. నెక్స్ట్ యా నాదో అంటే అండ్ సో ఆన్. యా నాదో అండ్ సో ఆన్. ఇవి గ్రామర్లో వస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచిబాన్ అంటే ద మోస్ట్. ఇచిబాన్ ఉవే అంటే ద టాప్. దాన్మే అంటే ద ఎత్ షెల్ఫ్. దాన్ ఇస్ ద కౌంటర్ ఫర్ షెల్ఫ్స్. సో ఫస్ట్ షెల్ఫ్, సెకండ్ షెల్ఫ్, థర్డ్ షెల్ఫ్, అట్లా నంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటికి ఇది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కైవా చూద్దాం. దోమో సుమిమాసెన్ అంటే థ్యాంక్ యూ. తర్వాత చిల్లీ సాస్. ఓకే. ఒక్ అంటే ది బ్యాక్. నెక్స్ట్ సుపైసు కోనా అంటే స్పైస్ కార్నర్. నెక్స్ట్ వచ్చేసి టోక్యో డిస్నీలాండ్, టోక్యో డిస్నీలాండ్. ఓకే. కథగాన అనేవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనకి ఇలా చదివితే అర్థం అవ్వవు. సో కథగాన మోస్ట్లీ ఎక్కువ వాడుతూ ఉంటారు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు ప్రాక్టీస్ కథగాన సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు రీడ్, ఆల్సో అండర్స్టాండ్ ది వర్డ్. ఓకేనా. ఇది ఫిక్టిషియస్ టు సూపర్ మార్కెట్. నెక్స్ట్ గ్రామర్ చూసేద్దాం. సో గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వచ్చేసి నౌన్గా అరిమాస్, ఇమాస్. సో అరిమాస్, ఇమాస్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం చూద్దాం. ఓకేనా. సో అరిమాస్ అని అంటే ఒక థింగ్ ఉంది అని అర్థం. ఓకేనా. అరిమాస్ అంటే సింపుల్గా ఉంది అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్యూతాగా అరిమాస్ అంటే దెర్ ఇస్ అ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి సకురాగా అరిమాస్, దేర్ ఆర్ చెరీ ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి కోయంగా అరిమాస్ అంటే దెర్ ఇస్ అ పార్క్.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా వాడు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే థింగ్. ఇట్ మైట్ బి ప్లాంట్స్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు. ఇవన్నీ యూజ్ చేయడానికి అరిమాస్ అని వాడతారనమాట. ఓకేనా? సో whenever you are using arimas, you have to make sure to use the ga particle before. ఓకే, అది స్ట్రక్చర్, సెంటెన్స్ ప్యాటర్న్. నౌన్ గా అరిమాస్ లేదా నౌన్ గా ఇమాస్. సో నౌన్ యూజ్ చేసి గా పార్టికల్ వాడి అరిమాస్ ఆర్ ఇమాస్ పెడతామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కంప్యూటర్ ఉంది, చెరీ ట్రీస్ ఉన్నాయి, లేదా పార్క్ ఉంది. ఇలా థింగ్స్ గురించి చెప్పేటప్పుడు పెన్ ఉంది, టేబుల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అలాగా థింగ్స్ గురించి చెప్పేటప్పుడు బోరు పెన్గా అరిమాస్. ఓకేనా? పసకోంగా అరిమాస్ ఇట్లా చెప్తారు, తేబురుగా అరిమాస్. సో ఇలాగా యూజ్ చేస్తారనమాట. అంటే వెన్ ఇట్ కమ్స్ టు థింగ్, ఒక వస్తువు గురించి లేదా ప్లాంట్ గురించి, ప్లేస్ గురించి, మనుషులు కాకుండా, జంతువులు కాకుండా మిగతా అన్ని కేటగిరీస్లో వచ్చే వాటన్నిటికీ కూడా అరిమాస్ అనేసి యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇమాస్. ఇమాస్ అనేది ఎందుకు వాడతారంటే యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ ఉన్నప్పుడు ఇమాస్ అని వాడతారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది. ఓకే, ల్యాప్టాప్ ఉంది, టేబుల్ ఉందని మనం చెప్తున్నాం. ఓకేనా? అలాగే ఇక్కడ మనిషి ఉన్నాడు అంటే ఇక్కడ నేనున్నాను, అక్కడ ఒక కుక్ ఉంది, అక్కడ ఒక పిల్లి ఉంది, అక్కడ ఒక యానిమల్ ఉంది. ఇలా చెప్పాలి అంటే వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్ అంటే ఏదైనా దానంతటా అదే కదులుతుంది అనుకుంటే, సి వెన్ వాట్ ఈస్ ప్రెజెంట్ ఇస్ యానిమేట్ అండ్ మూవ్స్ బై ఇట్ సెల్ఫ్, ఇమాస్ ఈస్ యూస్డ్. ఓకేనా? అంటే దానంతటా అవి కదిలే వస్తువులు ఏంటి? మనుషులు లేదా జంతువులు. సో ఇమాస్ అనేసి యూజ్ చేస్తారనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? ఓతో కొనోహితోగా ఇమాస్ అంటే దెర్ ఇస్ అ మ్యాన్. ఇనుగా ఇమాస్ అంటే దెర్ ఇస్ అ డాగ్. ఓకేనా? సో ఇమాస్ అండ్ అరిమాస్ యూజ్ చేసేటప్పుడు గా పార్టికల్ అనేది వాడాలి. సింపుల్. నెక్స్ట్ నౌన్ ప్లేస్ని N2గా అరిమాస్ లేదా ఇమాస్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వత్తాషినో హేయాని త్సుకియేగా అరిమాస్. ఓకే, వత్తాషినో అంటే మై, హేయా అంటే రూమ్, త్సుకి అంటే డెస్క్, అరిమాస్ అంటే ఉంది. సో వత్తాషినో హేయా అంటే నా రూమ్లో డెస్క్ ఉంది, దెర్ ఇస్ అ డెస్క్ ఇన్ మై రూమ్. ఓకేనా? అది ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ప్లేస్ని ఎప్పుడైనా సరే మనం ప్లేస్ యూస్ చేసేటప్పుడు వచ్చే పార్టికల్ని. ఓకే, దాని నెక్స్ట్ తర్వాత వచ్చే నౌన్ ఏదైతే ఉంటుందో దానికి యూజ్ చేసే పార్టికల్ గా అనమాట. సింపుల్. సో వత్తాషినో హేయాని నా రూమ్లో, హేయా అంటే రూమ్, రూమ్ అనేది ఒక ప్లేస్. సో దాని పక్కన నీ పార్టికల్ వస్తుంది. ఏముంది అంటే ఏముంది, దేని గురించి మనం ఇక్కడ పర్టికులర్గా మాట్లాడుతున్నామో అక్కడ మనం గా పార్టికల్ వాడతాము. ఆ సెంటెన్స్లో ప్లేస్ దగ్గర నీ, దేని గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నామో దాని దగ్గర గా పెడతాం అనమాట. అది స్ట్రక్చర్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ జిమూషో. జిమూషోని మీరాసాంగా ఇమాస్. జిమూషో అంటే ఆఫీస్, మీరాసాన్ మిల్లర్ సాన్ ఉన్నారంట ఆఫీస్లో, జిమూషో అంటే ఆఫీస్. సో మిస్టర్ మిల్లర్ ఇస్ ఇన్ ద ఆఫీస్. ఓకేనా? సో ఇది ఈ ప్యాటర్న్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కింద ఇచ్చారనమాట. సో చూడండి, చికాని నానిగా అరిమాస్కా. చికాని నానిగా అరిమాస్కా అంటే బేస్మెంట్లో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద బేస్మెంట్? రెస్టారెంట్గా అరిమాస్. దెర్ ఇస్ అ రెస్టారెంట్, దేర్ ఆర్ రెస్టారెంట్స్. ఓకే, రెస్టారెంట్స్ ఉన్నాయంట బేస్మెంట్లో. ఓకే, అంటే మిమ్మల్ని ఎవరైనా సరే ఒక క్వశ్చన్ని అరిమాస్కా అని అడుగుతున్నప్పుడు ఇదర్ యూ కెన్ అరిమాస్ అని ఆన్సర్ చేయొచ్చు, అంటే ఆన్సర్ ఇచ్చేసి గా అరిమాస్ అని చెప్పేసి యూ కెన్ ఎండ్ అనమాట. సో అట్లాగా ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఉకేత్సుకే. ఉకేత్సుకేని దారేగా ఇమాస్కా అంటే హూ ఈజ్ అట్ ద రిసెప్షన్ డెస్క్ దగ్గర ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఎవరున్నారు? కిమురా సాంగా ఇమాస్. కిమురా సాన్ ఉన్నారంట. సో ఒక క్వశ్చన్ని మీరు ఇమాస్కా అరిమాస్కా అని అడుగుతున్నప్పుడు ఆన్సర్ కూడా అరిమాస్కా అని అడిగితే అరిమాస్, ఇమాస్కా అయితే ఇమాస్ అని ఆన్సర్ చేయాలన్నమాట. సో ఆల్వేస్ నువ్వు అరిమాస్ ఇమాస్ అని చెప్పేసి, ఇప్పుడు తెలుగులో బేస్మెంట్లో ఎవరు ఉన్నారని అడిగామనుకో ఏం చెప్తాం? రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్తాం. ఓకే, బేస్మెంట్స్లో ఏమున్నాయంటే రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్తాం. లేదంటే డెస్క్ దగ్గర ఎవరు ఉన్నారు లేదా ఆ రూమ్లో ఎవరు ఉన్నారు అని అన్నప్పుడు మనం ఏం చెప్తాం?
తమ్ముడు ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు అని చెప్తాం. సో ఉన్నారు అని ఏం చేస్తాం, క్వశ్చన్ ఎలా అడుగుతారో ఆన్సర్ కూడా అట్లనే ఇస్తాం కదా. సో జపనీస్లో కూడా అంతే, ఇందులో కాంప్లికేట్ చేసుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి నౌన్ వా ఎంటు ప్లేస్ని అరిమస్ హిమస్. సో నేను ఎగ్జాంపుల్స్తోనే మీకు మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ చదివితే ఉన్నది అర్థం కాదు. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు ఫస్ట్ గో టు ద ఎగ్జాంపుల్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్స్ హౌ యూ హ్యావ్ టు రీడ్ ద గ్రామర్. ఓకేనా? ఇక్కడ చూడండి, టోక్యో డిస్నీల్యాండ్ వా షీబా కెన్ని అరిమస్. టోక్యో డిస్నీల్యాండ్ ఇస్ ఇన్ షీబా ప్రిఫెక్చర్. ఓకే, టోక్యో డిస్నీల్యాండ్ షీబా ప్రిఫెక్చర్లో ఉంది అని అంటున్నాడు. ఇక్కడ మీరు సెకండ్ అండ్ థర్డ్కి నేను డిఫరెన్స్ చెప్తాను, బట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లేస్ దగ్గర నీ వస్తుంది. ఈ సెంటెన్స్లో డిస్నీల్యాండ్ వా షీబాకెన్ని అరిమస్. సో ఎక్కడుంది ప్లేస్ ఏంటి? షీబాకెన్. సో ప్లేస్ దగ్గర నీ పార్టికల్ వచ్చింది. ఇక్కడ టోక్యో డిస్నీల్యాండ్ వా అని వాడారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్లో ఈ రెండు ఉన్నాయి కదా, ఇందులో ఏంటి? నౌన్ 1 నీ, నౌన్ 2 గా అరిమస్ హిమస్. ఓకేనా? అది సెకండ్ది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా చెప్తామనేది నేను తెలుగులో చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. టోక్యో డిస్నీల్యాండ్ ఇస్ ఇన్ షీబా ప్రిఫెక్చర్. అంటే టోక్యో డిస్నీల్యాండ్ అనేది షీబా ప్రిఫెక్చర్లో ఉంది. ఓకేనా? ఈ సెంటెన్స్ని తెలుగులో ఇంకోలాగా మనం ఎలా చెప్పచ్చు? షీబా ప్రిఫెక్చర్లో టోక్యో డిస్నీల్యాండ్ ఉందని చెప్పచ్చు. ఓకే, అప్పుడు దాన్ని ఎట్లా చెప్తాము అంటే షీబా ప్రిఫెక్చర్ షీబాకెన్ని టోక్యో డిస్నీల్యాండ్ గా అరిమస్. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ చూద్దాము. ఈ సెకండ్ది థర్డ్ది ఉంది కదా, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, కామన్ థింగ్ ఏంటంటే ప్లేస్ పక్కన నీ పార్టికల్ వస్తుంది రెండిట్లో. ఓకేనా? సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వతాషినో హేయాని చుకియగా అరిమస్. ఓకేనా? నా రూమ్లో డెస్క్ ఉంది అని చెప్తున్నాం. ఓకే, నా రూమ్లో డెస్క్ ఉంది అని చెప్తున్నప్పుడు ఏం చేసాము? వతాషినో హేయాని అంటే నా రూమ్లో ప్లేస్ దగ్గర నీ పార్టికల్ పెట్టి ఏముందో దాని గురించి చెప్పేటప్పుడు చుకియగా అరిమస్, అరిమస్కి ముందు గా పార్టికల్ వాడాలి కాబట్టి చుకియగా అరిమస్ అని చెప్పేసి ఎండ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు దీన్నే ఇంకొకలాగా ఎట్లా చెప్పచ్చు? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నా రూమ్లో డెస్క్ ఉంది. ఓకే, కాబట్టి వతాషినో హేయాని సుకుయేగా అరిమస్ అని చెప్పాం. దీన్ని ఇంకొకలాగా తెలుగులో మనం ఏం చెప్పచ్చు? డెస్క్ నా రూమ్లో ఉంది. అప్పుడు ఎట్లా చెప్తారంటే చుకుయేవా, ఈ ప్యాటర్న్ వాడతాం. చుకుయేవా ఎక్కడుంది? హేయాని, హేయాని వతాషినో హేయాని అరిమస్. ఓకే, అర్థమైందా మీకు డిఫరెన్స్? అంటే మీరు ఇక్కడ పర్టికులర్గా నార్మల్గా ఫస్ట్ ప్లేస్ యూజ్ చేసి ఏముందో చెప్తున్నప్పుడు జస్ట్ గా పార్టికల్తో ఎండ్ చేస్తారు. అదే దాన్ని సబ్జెక్ట్గా తీసుకొని స్పెసిఫికల్గా మాట్లాడుతున్నప్పుడు వా పార్టికల్ వాడతారు. ఒకసారి ఈ రెండు చూడండి, డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఈజీనే. ఇక్కడ చూడండి, జిము షోని మీరాసాంగా ఇమస్ అంటే ఆఫీస్లో మీరాసాన్ ఉన్నారు, మిల్లర్సాన్ ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ గారిమస్ ఇదే ప్యాటర్న్ వాడాము. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని ఈ ప్యాటర్న్లో రాయాలంటే ఎట్లా రాస్తాము అంటే, ఈ ప్యాటర్న్లో రాయాలి అని కాదు, కన్వర్ట్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుందని చెప్తున్నా. ఇప్పుడు ఎలా దీన్ని సబ్జెక్ట్ చేయాలి? అప్పుడు ఏమవుతుంది? మీరాసాంవా జిము షోని ఇమస్, అంతే. అర్థమైందా? మీరాసాంవా జిము షోని ఇమస్. సో ఈ రెండింటిని ఒకసారి మీరు కంపేర్ చేసుకొని చదివితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, ప్లేస్ దగ్గర నీ పార్టికల్ వస్తుంది. ఓకే, బట్ మీరు యూజ్ చేసే సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఫస్టే మీకు ప్లేస్ ఇచ్చేసి నెక్స్ట్ బ్లాంక్లో ఇది ఇచ్చారంటే గా పార్టికల్ వాడాలి. ఓకేనా? లేదు సబ్జెక్ట్ని ఫస్ట్, ఇక్కడ నౌన్ని ఫస్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు దాన్ని ఇక్కడ స్పెసిఫై చేసి ఇక్కడ బ్లాంక్ ఇచ్చి ఇక్కడ నీ ఇచ్చాడంటే వా పార్టికల్ వాడాలి. ఓకే, దట్స్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. సో అదే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు, వీటిని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనేది ఇచ్చారనమాట. టోక్యో డిస్నీల్యాండ్ వా దోకోని అరిమస్కా, టోక్యో డిస్నీల్యాండ్ ఎక్కడుంది అన్నప్పుడు చీబాకెన్ని అరిమస్ అంటే చీబా ప్రిఫెక్చర్లో ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ మీరాసాంవా దోకోని ఇమస్కా, ఈయన ఎక్కడున్నారు మీరాసాన్ అని అడిగితే జిము షోని ఇమస్ ఆఫీస్లో ఉన్నారు. సో దిస్ ఇస్ హౌ యూ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ ది ఆన్సర్స్. ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
వేర్ ఇస్ టోక్యో డిస్నీ ల్యాండ్ అన్నాం అనుకో, చీబా ప్రిఫెక్చర్లో ఉంది తెలుగులో అడుగు. ఇప్పుడు టోక్యో డిస్నీ ల్యాండ్ ఎక్కడ ఉందిరా అని మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? చీబా ప్రిఫెక్చర్లో ఉంది అని చెప్పచ్చు, లేదంటే అంత మాట్లాడలేక చీబా ప్రిఫెక్చర్ అని సింపుల్గా ఎండ్ చేయొచ్చు. సో అదే కింద పాయింట్ అనమాట. దెస్ అంటే మీరు ప్రతిసారి ఒక సెంటెన్స్లో అరిమాస్ ఇమాస్ అని అడుగుతున్నప్పుడు యూ నీడ్ నాట్ టు ఫినిష్ ద ఆన్సర్ విత్ అరిమాస్ ఆర్ ఇమాస్. ప్రతిసారి మీరు అరిమాస్ ఇమాస్ అని చెప్పేసి ఆన్సర్లో చెప్పక్కర్లేదు, సింపుల్గా దెస్ యూజ్ చేయొచ్చు అంటున్నాడు అంతే. చూడండి, టోక్యో డిస్నీ ల్యాండ్ వా తోకోని అరిమాస్కా. టోక్యో డిస్నీ ల్యాండ్ ఎక్కడుంది అంటే పైన ఏం ఆన్సర్ ఇచ్చారు? చీబాకెన్ని అరిమాస్ అన్నారు. ఓకే, సో సింపుల్గా ఇవ్వాలంటే చీబాకెన్ దెస్ సింపుల్. ఓకే, ఇట్లా దెస్ కూడా యూజ్ చేయొచ్చు సమ్ టైమ్స్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ నౌన్, థింగ్, పర్సన్, ప్లేస్, నో, నౌన్, ఎన్ టు పొజిషన్. సో ఇప్పుడు మనం వొకాబులరీలో చదివాం కదా, ఉయే, షిత, మాయే, ఉషుర, అదే పైన, కింద, లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ కూడా నౌన్స్ని డినోట్ చేసే పొజిషన్, అంటే ఒక నౌన్ అనేది ఎక్కడుందో చెప్పే పొజిషన్స్ ఇవన్నీ. ఓకేనా? సో వీటిని ఎలా వాడతారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, చుక్కుయేనో ఉయెని షాషింగా అరిమాస్. చుక్కుయే అంటే చుక్కుయే అంటారు, చుక్కుయే అనరు. చు అని కంపల్సరీ ప్రొనౌన్స్ చేయాల్సిన నెసిటీ లేదండి. అది ఎట్లా ప్రొనౌన్స్ అవుతుంది అంటే చుక్కుయే అంతే. చుక్కుయేనో ఉయెని షాషింగా అరిమాస్ అంటే చుక్కుయే అంటే ఏంటి? డెస్క్. ఓకే, దాని పైన అంట ఉవే అంటే పైన, షాషిన్ అంటే ఫోటో ఉందంట. సో దీన్ని ఇలా యూజ్ చేస్తారు. ఎక్కడైతే నౌన్ ఉంటుందో, ఏవైతే ఉంటుంది అంటే థింగ్ ఆర్ పర్సన్ ఆర్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఏంటి? నౌన్ చుక్కుయే అంటే డెస్క్. ఓకే, చుక్కుయేనో ఉవే, ఉవే అంటే పొజిషన్, ఉవేని పొజిషన్ అంటే ప్లేసే కదా, ఉవేని కాబట్టి నీ పార్టికల్ షాషింగా అరిమాస్. దెర్ ఇస్ అ పిక్చర్ ఆన్ ద డెస్క్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, యుబింక్యొక్కువా గింకోనో తొనారిని అరిమాస్. యుబింక్యొకు అనేది గింకోనో తొనారిని అరిమాస్ అంటే యుబింక్యొకు అంటే పోస్ట్ ఆఫీస్, తొనారి అంటే నెక్స్ట్. ఓకే, గింకో అంటే బ్యాంక్. సో ద పోస్ట్ ఆఫీస్ ఇస్ నెక్స్ట్ టు ద బ్యాంక్. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ ఇలా యూజ్ చేస్తారనమాట. థింగ్, పర్సన్, ప్లేస్, నో, పొజిషన్ యూజ్ చేస్తారు. ఇది గ్రామర్ సెంటెన్స్, గ్రామర్ ప్యాటర్న్. ఓకేనా? ఇప్పుడు ఇది ల్యాప్టాప్. ఓకేనా? ల్యాప్టాప్ అనేది ఎక్కడుంది? ఇది టేబుల్ మీద ఉంది. అప్పుడు మనం ఏం చెప్తాము? టేబురు. ఏంటిది? ఇది వస్తువు ఏంటి ఉన్నది? టేబురునో ఉవేని ఏముంది? పాసోకోన్ లేదా ల్యాప్టాప్గా అరిమాస్. అర్థమైందా? సో అట్లా యూజ్ చేస్తారనమాట. ఒకసారి మీరు చదివితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చదువుతూ ఉంటే మీకు వస్తుంది, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్నిసార్లు ప్లేస్ దగ్గర నీతో పాటు దే కూడా యూజ్ చేయొచ్చు అంట పార్టికల్. చూడండి, ఎకీనో చికాక్ దే తొమోదచ్చిని ఐమస్తా. ఎకీనో చికాక్ దే అంటే ఎకి అంటే స్టేషన్, చికాకు అంటే నియర్. స్టేషన్ దగ్గరలో ఫ్రెండ్ని కలిసాడంట. ఐ మెట్ అ ఫ్రెండ్ యూఆర్ ద స్టేషన్. సో ఇక్కడ చికాకుని అని కూడా వాడచ్చు. సో కాకపోతే తొమ్మిదచ్చిని అని వాడుతున్నాడు కదా, సెంటెన్స్ ప్యాటర్న్ ఇది. సో ఎకీనో చికాకు దే అంటే నీయే కాదు, దే పార్టికల్తో కూడా మనం ప్లేస్ని డినోట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎకీనో చికాకు దే తొమ్మిదచ్చిని ఐమస్తా. ఐ మెట్ అ ఫ్రెండ్ యూఆర్ ద స్టేషన్. ఓకే, నెక్స్ట్ నౌన్ 1 యా నౌన్ 2. నౌన్ 1 యా నౌన్ 2 అంటే ఏం లేదండి. ఇక్కడ ఏం చెప్తా, యా అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తున్నప్పుడు, ఒక సెంటెన్స్లో మీరు నంబర్ ఆఫ్ ఐటమ్స్ యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు యూజ్ చేసేది యా అన్నమాట. అలాగే నాదో అని కూడా ఉంటుంది. నాదో అంటే ఏంటంటే ఎక్సెట్రా. ఓకే, చూడండి ఎగ్జాంపుల్, దేర్ ఆర్ లెటర్స్, పిక్చర్స్ అండ్ సో ఆన్ ఇన్ ద బాక్స్. యా షోస్ అ ఫ్యూ రిప్రజెంటేటివ్ ఐటమ్స్. యా అండ్ నాదో మనం చదివాం కదా, అండ్ సో రెండిటికి మీనింగ్ ఒకటే, అండ్ సో అనే. సో యా అంటే ఏంటంటే కొన్ని అ ఫ్యూ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నాదో అంటే ఏంటంటే పుట్ ఆఫ్టర్ లాస్ట్ నౌన్ టు ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్రెస్ దట్ దేర్ ఆర్ ఆల్సో సమ్ అదర్, ఫర్ ఎక్సెట్రా అని సింపుల్గా. ఓకేనా? యా అంటే ఫ్యూ. ఓకే, దిస్ అండ్ దట్ అంతే.
నాదో అంటే ఎక్సెట్రా అని. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. హకోనో నకాని తెగామియా షషింగా అరిమాస్. హకో అంటే బాక్స్. ఓకేనా, హకోనో నకాని బాక్స్ లోపల, తెగామి అంటే లెటర్లు, షషిన్ అంటే ఫొటోస్ ఉన్నాయంట. ఓకేనా, ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది ఒకేలాగా ఇచ్చాడు, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. ఇక్కడ మనం ఏమని హకో యా అంటే సింపుల్గా ఎండ్ అనుకోండి. ఫ్యూ ఐటమ్స్ చెప్పాలంటే బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయంట, లెటర్స్ అండ్ పిక్చర్స్ ఉన్నాయి, లేదా లెటర్స్, పిక్చర్స్, పెన్స్ ఎక్సెట్రా, నాట్ ఎక్సెట్రా ఉన్నాయి అని ఫ్యూ లిస్ట్ చెప్తున్నాం. ఒక దాంట్లో ఏమున్నాయని లిస్ట్ అవుట్ చేయడానికి యా వాడతాం. ఓకేనా, అదే ఇక్కడ చూడండి హకోనో నకాని తెగామియా షషిన్ నాదోగా అరిమాస్. షషిన్ నాదోగా అంటే అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఇఫ్ యు ఆర్ మెన్షనింగ్ సంథింగ్ యా పెడతావు, నాదో అంటే సింపుల్గా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి వదిలేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ దెస్కా. ఓకేనా, ఇదేం లేదండి, ఎగ్జాంపుల్ చూద్దాం అర్థమవుతుంది. సుమిమాసెన్ యూన్యూయా సుతోవా దోకో దెస్కా. ఎవరినో అడుగుతున్నారు ఏమని, సుమిమాసెన్ యూన్యూయా స్టోర్ నేమ్ ఇది, యూన్యూ స్టోర్ పేరు. యూన్యూ స్టోర్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఓకేనా, అడిగినప్పుడు ఒక క్వశ్చన్ని అడుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఓకే ఆన్సర్ చూద్దాం. యూన్యూయా సుతోవా దెస్కా అను బిరునో నకాదెస్ అంటే అతను ఏం చెప్పాడు, యూన్యూయా స్టోరా ఆ బిల్డింగ్లో ఉంది అని చెప్తున్నారు. తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, పలానా స్టోర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం. అప్పుడు ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, ఓ పలానా స్టోరా అంటే మీరు ఏ స్టోర్ అయితే అడిగారో యూన్యూయా స్టోరా అదిగో ఆ బిల్డింగ్లో ఉంది అని చెప్తాం అనమాట. అంటే ఒక కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, క్వశ్చన్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకునే వేలో మనం తెలుగులో అడుగుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ లాంగ్వేజ్ ఎవరో టీచ్ చేస్తున్నారు కదా ఎక్కడ అని అంటే, ఓ జపనీస్ లాంగ్వేజా అక్కడ అని చెప్తాం కదా, ఆ వేలో అనమాట. జస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఆన్సర్ ఇవ్వడం అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి చిరీ సోసువా అరిమాసెంకా. ఇది ఏం లేదండి, ఇప్పుడు మనం ఏ షాప్కైనా వెళ్ళామనుకోండి, ఏ షాప్కైనా వెళ్ళినప్పుడు చిల్లీ సోసు అంటే ఏంటి, చిల్లీ సాస్. ఓకే, చిల్లీ సాస్ అనేది ఉందా అని అడగాలనుకోండి జపనీస్లో ఎట్లా అడుగుతాం, చిరీ సోసువా అరిమాస్కా అని అడుగుతాం. ఈ అరిమాసని వదిలేయండి, అడగాలంటే నార్మల్గా చిరీ సోసువా అరిమాస్కా అని అడుగుతాం, అంటే చిల్లీ సాస్ ఉందా అని అడుగుతాం. ఓకేనా, ఆన్సర్ ఎట్లా ఉంటుంది, హై అరిమాస్ ఉంటే హై అరిమాస్, లేదంటే ఈఏ అరిమాస్ అని చెప్తారు. ఓకేనా, ఇప్పుడు ఈ చిరీ సోసు అరిమాస్ కానీ ఇంకా పొలైట్ వేలో చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే, చిరీ సోసు అరిమాస్ ఇంకా అంటే ఏం లేదు ఉందా అని, అరిమాసెన్ అని వచ్చిందని నెగిటివ్ అనుకోవద్దు, ఇది క్వశ్చనే. మనం ఏం చేస్తున్నామంటే అరిమాస్ కానీ ఇంకా పొలైట్ వేలో చెప్పడానికి అరిమాసెన్ కానీ యూజ్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా, అంటే ఒక ఇండైరెక్ట్ అండ్ ఒక పొలైట్ వేలో మనం అడగడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకేనా, యూ కెన్ ఆల్సో యూజ్ అరిమాస్కా, బట్ ఇంకొంచెం పొలైట్ సౌండ్ అవ్వాలంటే అరిమాసెంకా. అంటే డోంట్ యూ హ్యావ్ చిల్లీ సాస్ లేదా అట్లాగనమాట. అంటే నెగిటివ్ ఫామ్లో అడుగుతున్నట్లే, కానీ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఆ కేసులో యూజ్ చేస్తారు. సో ఇదండి గ్రామర్, కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఒకసారి ఓపిక్గా మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. మీరు చదువుతున్నారో లేదో నాకు నిజంగా తెలియట్లేదు. ఒకసారి వీడియోని చివరి వరకు మీరు చూస్తున్నట్లయితే నాకు కమెంట్స్ వస్తాయి ఈరోజు, లేదంటే చూడట్లేదని నేను అనుకుంటా. బట్ ఎనీవే నేను పోస్ట్ చేయాల్సింది చేస్తాను. నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు యూట్యూబ్లో రెస్పాండ్ కంపల్సరీ అవుతాను. డౌట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.